ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ ఒక్క వార ఫలాలకి స్వాగతం సుస్వాగతం. శ్లోకం: శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరికీ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క వార ఫలాలకి స్వాగతం సుస్వాగతం. మరి కిందటి వారం గడిచినటువంటి ఆ వారంలోనే కొంతమంది చెప్పినటువంటి రెమెడీస్ని ఫాలో అవుతూ, గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు, ఇంకా ఏమన్నా మాకు ఈ యొక్క కష్టకాలంలో మీ యొక్క వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మరి కొంతమంది అడగడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క వార ఫలాల్లోనూ అది కూడా ఈ యొక్క 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మరి ఈ రాశి ఫలాలు ఈ 12 రాశులకు గాను మరి వారి రాశి ఫలాలకు గాను మరి నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు తెలియపరిచేది కూడా కొన్ని విషయాలు, నెగిటివ్ రెమెడీస్ కూడా, నెగిటివ్ పాజిటివ్ రెమెడీస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వారం. మరి మీరు చేసుకున్నటువంటి ఆ నియమం ప్రకారం ముందుకు వెళితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి మొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి గత వారం కన్నా ఈ వారం కొంచెం మెరుగుపడుతుందని చెప్పడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుచేతనంటే కొన్ని వివాదాల కారణాల చేత, కుటుంబ సమస్యల వలన ఎంతోమంది వ్యాపార నిమిత్తమే కానీ, ఇంట్లో చిన్న చికాకుల వలనే కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నామని చెప్పి అన్న తర్వాత గత వారం క్రిందట వారంలో మరి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వారంలో కూడా మరి భార్య భర్తలే కానీ, పిల్లలే కానీ, మరి చదువుకున్న వారే కానీ ఈ యొక్క ఆధ్యాత్మికంగా మరి ముందుకు వెళుతూ ఈ వారంలోని చేయవలసిన కొన్ని పనులు కూడా ముందుకు చేస్తారని మరి ఆశిస్తున్నాను. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడాను ఉదయాన్నే లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని ఒక మేషరాశి వారు మరి ముందుగా ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ఎందుచేత అంటే మీకు కొన్ని శుభం జరగాలి అని ఇంకా గట్టిగా సంకల్పం చేసుకుంటున్నారు, మంచిదే. ఎందుచేతన అంటే ఆగడము ఆలస్యం అనేది మీ మనసులో ఎప్పుడు కూడా అవుతుందా అవదా అని మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళకండి. ఎప్పుడైనా సరే అవుతుందని ముందుకు ఒక సంకల్పం తెల్లండి, మీ మనసులో పెట్టుకోండి. ఈ యొక్క మేషరాశి వారు ఈ చిన్నవి కూడాను 10 మందికి చెప్పడము ఇంకా అవ్వలేదని అది అల్లరవుతుంది. అది చెప్పకుండానే మీ మనసులో అయిన తర్వాత ఏదైతే సంకల్పం ఉందో, వ్యాపార నిమిత్తమే కానీ, కొట్లో ఇలా కొనాలి, ఇలా చేయాలి, బయటికి వెళ్ళాలి, ఇలా సంకల్పంతో వెళ్ళాలని కానీ చెప్తా ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళండి. కానీ ఖచ్చితమైనటువంటి పరిహారాలు కూడా మీరు తీసుకోవాలి. నేను చెప్పే జాగ్రత్తలు ఇంకా పాటించాలి. మరి మీరు ముందుకు వెళ్ళాలంటే నా భగవంతుడి ఆశీర్వాదం, మరి మీరు చేసేటువంటి మీ యొక్క కులదేవత ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. మరి మేషరాశి వారికి ఈ వారంలో అదృష్ట సంఖ్య ఒకసారి చూద్దాము. మరి మేషరాశి వారికి ఈ వారం అదృష్ట సంఖ్య 8 అని చెప్పాలి. ఎందుచేత అంటే 8వ నెంబరు చాలామందికి కలిసి వస్తుందని, కలిసి రాదని ఆ నమ్మకం తీసేయండి. ప్రతి వారం ఇలాగే వస్తాయి, అలా జరుగుతాయని నమ్మకం లేదు. మీ సంఖ్య ప్రకారము మీరు వెళితే, మనసులో పెట్టుకొని మీరు వెళితే సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని నేను ఈ యొక్క ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు తెలియపరుస్తున్నాను. ఎందుచేత అంటే మనము ఈ గవ్వల్లోనే సంఖ్యపరంగా వెళ్ళినా, మన మనోధైర్యంగా వెళ్ళినా ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. అంతేకాదు ఈ యొక్క మన కేరళ ఆస్ట్రాలజీ ప్రకారము మనం చేసే ఎలాంటిదైనా సరే ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు దైవ సంకల్పం తీసుకోండి. మరి ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఆస్కారం ఉంది. పిల్లల పట్ల మరి చదువుల్లో వెనకడకుండా సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆ దేవాలయానికి పిల్లల్ని తీసుకువెళ్తూ ఇంకా వాళ్ళ యొక్క మైండ్ వాళ్ళ అంత మెచ్యూరిటీ అవడానికి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితమైన పిల్లల గురించి అయితే బాగుంటుంది. మరి ఈ మేషరాశి వారు
ఈ వా ఈ ఈ వచ్చే వారంలోనే అమావాస్య ఉంది. ఇంకా ముందుకు వెళ్ళటానికి ఆస్కారం చెప్పచ్చు. ఎందుచేతనంటే కొంతమంది అమావాస్య మాకు కలిసి రాదండి, కొంతమందికి మాకు అదే రోజు కలిసి వస్తుందండి అని చెప్పి అంటారు. అమావాస్య ఎవరికైనా సరే కలిసి వస్తుంది. కాకపోతే ఒక అపూత కల్పనలో ఒక మూఢనమ్మకంగా మనం ఉంటున్నాం. కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క వారంలో అమావాస్య ఉన్నా సరే మీ దైవ సంకల్పం తీసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మరి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఆగిందండి, ఇంకా ఎలాగెళ్ళమంటారు, ముందుకు వెళ్ళాలా, మరి ఏం చేయమంటారు, ఏ మంత్రాన్ని పఠిస్తే మరి ఏ రకంగా వెళ్తామని చెప్పేసి అని అంటున్నారు. మీ ఉద్యోగపరంగా పిల్లలు జాబ్ పరంగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులు అలాంటివి ఏమైనా ఉంటే చూసుకొని ఆన్లైన్ వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని గవర్నమెంట్ సంబంధించిన .com ఓపెన్ చేసి ముందుకు వెళ్ళమని చెప్తున్నాను. ఈ వారము అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. ఈ పిల్లల పట్ల అయితే, పెద్దవారికి అలాంటివి అయితే ఉండదు, ముందుకు వెళ్ళిపోవచ్చు, చక్కగా ఏ కార్యక్రమం చేసుకోవచ్చు. మీ అదృష్ట సంఖ్య 8. మీరు తూర్పు దిక్కున ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా శివ పంచాక్షరి సూత్రాన్ని మీరు పఠించాలి. ఆ కుటుంబం పెద్ద అయినటువంటి యజమాని వారు పఠించి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మరి ఒక వారం కూడా మరి చాలా బాగుంటుందని నేను తెలియజేస్తున్నా. మరి మీకేమన్నా ఎప్పుడైనా సరే నెగిటివ్గా అనిపించినప్పుడు ఆ నిమిషం అక్కడే ఆగిపోయి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఆ దేవుడిని తలుచుకొని మరి ముందుకు వెళ్ళండి. మరి ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకొని ఇంకా వెళ్తే చాలా ఉత్తమని మేషరాశి వారు మరి తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. మరి ఈ రాశి వారికి, ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఈ వారం చాలా అప్రమత్తంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఈ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను నేను నమ్మాను, నా పక్కన వారికి లేదు, అలాగా అవ్వట్లేదు అని మీరు కూడా సంకల్పం చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఫలితాలు ఉన్నాయి. ఎందుచేతన అంటే మీరు చేసే సంకల్పం ఏదైనా సరే దైవారాధనలతోనే ముందుకు వెళ్ళాలి. అది 100కి 100 పాళ్ళు ఉన్నది. మరి గ్రహాలను నమ్ముతున్నారు, రాశులను నమ్ముతున్నారు, నక్షత్రాలు నమ్ముతున్నారు అన్న సందర్భాల్లోనే మరి ఈ యొక్క వృషభ రాశి వారు కూడాను ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మడం లేదు అనే ఆలోచన పక్కన పెడితే మీ యొక్క సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. మరి ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి గత వారం కన్నా ఈ వారం కొంచెం ఇంకా మెరుగుపడుతుంది. గత వారం అంతకుముందు కూడా ఏం చేయమంటారు, ఏం పరిహారం అని చెప్పేసి మరి మెసేజ్ చేశారు. అమ్మ మీరు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి స్తోత్రాన్ని పఠించి మరి ఆ స్వామి అనుగ్రహంతో ఈ యొక్క దాంపత్య జీవితాన్ని అనుసరించి మరి భార్యాభర్తలు చిన్న చిన్న కలహాలు అవన్నీ పెట్టుకోకండి. ఎప్పుడు కూడా గొడవ పడవద్దు. ఎప్పుడైనా సరే ఏ సందర్భమైనా సరే మీకు గొడవ అన్న సందర్భం వచ్చినా ఇంటి లోపలే ఉండాలి, బయట వరకు తీసుకెళ్ళకండి. మీకు ఎప్పుడైనా సరే పక్క వారికి కూడా చెప్పకూడదు, ఇలా ఇబ్బంది ఉంది, ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎవరికి తెలియపరచద్దు. ఎందుచేత అంటే అది అల్లరవుతుంది. కాబట్టి దాని విషయం గురించి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకొని పిల్లల దగ్గర ఉన్నప్పుడు కూడా గొడవ పడద్దు. పిల్లల దగ్గర వాళ్ళ యొక్క మైండ్ మెచ్యూరిటీ అయ్యే సందర్భాల్లో ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి గొడవల వలన వాళ్ళ యొక్క ఎదుగుదలలోనూ వాళ్ళ యొక్క మానసికంగా ఆలోచించి ఇదవుతారు. పిల్లల పట్ల మీరు చేసేటువంటి శ్రద్ధ అద్భుతంగా ఉంటుంది, ముందుకు వెళ్ళిపోవచ్చు. మరి ఈ యొక్క అమావాస్య వెళ్ళిన తర్వాత మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ కళ్యాణ గడియలే కానీ, వివాహాది శుభ కార్యక్రమాలే కానీ, నూతన గృహప్రవేశాలే కానీ, ఇక వివిధ రకాలైనటువంటి శుభముహూర్తాలు ఉన్నాయి. మరి ఆలోచించి మరి పురోహితుల్ని సంప్రదించి మరి దాన్ని మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి స్వామిని అడగండి. అడిగి ఏ సందర్భంలో ఎలా చేస్తే ఏం బాగుంటుందని అడిగితే మరి చెప్తారు. వారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత శుభముహూర్తాల ఫలితాలు కూడా మంచిగా ఉన్నాయి. వివాహాలు కూడా పెళ్లి కాని స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. కళ్యాణం గురించి ఆలోచించేవారు వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నవగ్రహ దేవతలు ఉన్నారు, ఆ దేవతలకి పాలాభిషేకం చేసి ఆ 9 సార్లు తిరిగిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఇన్ని వారాలను చేస్తూ ఉంటే మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా అవుతుంది. మరి మేషరాశి వారికి ఈ యొక్క అదృష్ట సంఖ్య తెలియచేద్దాం. వృషభ రాశి వారికి మరి తెలియచేద్దాం. మరి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6.
అదృష్ట సంఖ్య 6. మరి వీరి యొక్క ఈ వారంలోనే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కొన్ని చేయవలసిన కార్యక్రమాలు గత వారంలో ఆలస్యమైన ఈ వారం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి అది కూడా ఈ వారంలోనే తెలియని అనుభూతి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏ కార్యక్రమైనా సరే భగవత్ ఆరాధన ఉండాలి. ఖచ్చితంగా దుర్గామాత సూత్రాన్ని పఠించి అమ్మవారికి పసుపు కుంకుమలతో ఈ యొక్క వారంలో మీరు చేసేటువంటి గ్రామ దేవతే కానీ పులిమేర దేవతలే కానీ వెళ్ళి అమ్మవారికి సద్దోపారం అని ఉంటుంది. ఆ సద్దోపారం అని చెప్పేసి అమ్మవారికి ఆదివారం రోజున దుర్గాదేవి గుడికి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి ఇచ్చారనుకోండి, ఎక్కడైనా సరే పని ఆగిందనుకోండి ఖచ్చితంగా ఈ వారంలో అవుతుంది. ఎందుచేత అంటే పిల్లల ఎదుగుదల గురించే కానీ పిల్లలు మాట వినట్లేదని చెప్పేసి మరి ఇంట్లో ఆరోగ్యం కుదురుగా లేదండి, ఇంట్లో ఆరోగ్యం అంతా రకరకాలుగా ఉంటుంది, మరి ఏం చేయమంటారు గురువుగారు అని చెప్పేసి అడుగుతున్నారు వృషభ రాశి వారు. మరి వృషభ రాశి వారు సూర్యనారాయణ మంత్రాన్ని గట్టిగా పఠించి ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు చేసి ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఇచ్చేటువంటి తీర్థాన్ని తీసుకొని ఆ స్వామిని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు అక్కడి నుంచి తొలగిపోతాయి. ఇది ఒక నమ్మాలి, ఏదైనా నమ్మకం ఉంటేనే చేసుకోవాలి. ఎందుచేత అంటే మరి ఉద్యోగాలు కానీ చాలామంది రకరకాల సమస్యలతోనే ఉంటారు. మరి ఆ సమస్యలు గట్టెక్కాలంటే మనం భగవంతుడి మీదే భారం వేసి ముందుకు వెళ్ళాలి. మన పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో వాళ్ళలో మన సమస్యలు తీర్చరండి. ఇది బాగా దృఢంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయము. మన సమస్య ఏదైతే ఉందో మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో చేస్తారు ఏదో అని చెప్పేసి మీరు ఆలస్యం చేసుకోవద్దు. ఈ అమావాస్య గడియల్లో కూడాను కొంత అప్రమత్తత అవసరము. మీరు చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వారం మీరు ఏదన్నా ఆస్కారం తీసుకోవాలనుకుంటే మీకు అమావాస్య వెళ్ళిన తర్వాత 4-5 తారీఖుల్లో కానీ 7-9 తారీఖుల్లో కానీ ముందుకు వెళ్ళచ్చు. మరి ఎందుచేతనంటే ఏదైనా సంకల్పం ఉంటుందో ఆ సంకల్ప బలమే మరి ముందు తీసుకెళ్ళచ్చు. కళ్యాణం గురించే కానీ ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ మరి మీరు ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత చేసుకోండి. చాలామంది అమావాస్య పట్టింపులు అవి ఉన్నా ఆగి మీకు అనిపిస్తే కనుక అమావాస్య వెళ్ళిన తర్వాత కార్యక్రమం చేసుకోండి. మరి తూర్పు దిశగా ప్రయాణం చాలా ఉత్తమం. మరి మీ పఠించవలసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాన్ని పఠించి మరి ముందుకు వెళ్తారని ఈ యొక్క వృషభ రాశి వారికి తెలియజేస్తున్నాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారం చాలా అంటే చాలా మెరుగుపడిద్దని చెప్పాలి. ఎందుచేతనంటే గత వారం క్రిందటి వారంలో చిన్న ఆలస్యమైన అవ్వలేదనే సంకల్పంలో మీరు ఆలోచించద్దు, బాధపడద్దు. ఈ వారం కాస్త కుదురు పడుతుంది. ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయని మరి నేను తెలియజేస్తున్నాను. మరి వివాహం అవ్వట్లేదని చెప్పేసి కొంతమంది 6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నామండి, మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు, మరి ఎలాగెళ్ళమంటారు, ఏం చేయమంటారు గురువుగారు అని అడుగుతున్నారు. మరి ఈ యొక్క మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 16 వారాలు ఖచ్చితంగా స్వామికి దగ్గరికి వెళ్ళి నిమ్మ డొప్ప మీద నిమ్మకాయను చక్కగా పిండేసి నిమ్మకాయను పిండిన తర్వాత దాంట్లో ఒత్తుగా చేసుకొని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపం వెలిగించి 9 సార్లు ప్రదక్షిణం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర 16 వారాలు వెళ్ళి మీకు కలిగినటువంటి నైవేద్యం సమర్పించి స్వామి ఈ యొక్క సంకల్పం నెరవేర్చుకుంటున్నాను, మరి వచ్చే శుభకార్యక్రమాలు వస్తున్నాయి, మరి ఏమన్నా పెళ్లి చూపులకు కానీ ఇంకా ఏదన్నా శుభకార్యక్రమం చేసుకోవాలి మా ఇంట్లో, నువ్వు మా 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 ఎందు చూసి ముందుకు తీసుకెళ్ళి తండ్రి, మా తెలిసి తెలియని తప్పులుంటే మన్నించి మరి వచ్చే అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి మాకంతా మంచి రోజులు రావాలని మరి దీవించి తండ్రి అని గట్టిగా మీరు వెళ్ళి దంపతులైతే కొంగు చూపించి అడగాలి. వివాహం కాని వారైతే మ్రోకరించి అడగాలి. ఖచ్చితంగా ఫలితం తీసుకుంటారు. మరి ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితమైనటువంటి ఫలితాల కోసం మరి వారి యొక్క అదృష్ట సంఖ్య కోసం మనం తెలియచేద్దాము. మరి మిథున రాశి వారి యొక్క సంఖ్య 5. ఈ చెప్పడం
చాలా ఉత్తమైంది, చాలా అదృష్టం అని చెప్పాలి. మిథున రాశి వారికి ఈ వారం ఖచ్చితమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఎందుచేత అంటే సరి సంఖ్య అనేది చాలా అరుదుగా వస్తుంది. అరుదు అనగానే మీకు తెలిసింది. చాలామంది స్వామి మాకు అవ్వట్లేదు, ఇంకా మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగెళ్తే బాగుంటుందని మరి చెప్తున్నారు. మీరు చేసేటువంటి దైవ సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయని మరి తెలియజేస్తున్నాను. ఎందుచేత అంటే ఈ వారంలోనే మీరు చేసేటువంటి చిన్న చిన్న దేవతకు సంబంధించినవి కానీ దేవుడికి సంబంధించినవి కానీ కొన్ని మొక్కులు అయితే ఉన్నాయి. ఈ వారంలో మరి అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు కూడా పొలిమేర దేవతకి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తల్లి దగ్గర పసుపు కుంకాలతో ఇచ్చి పూజ చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి ఖచ్చితంగా మీకు నెరవేరాలని సంకల్పం ఉంటే 100% నెరవేరుతుంది. ఇది దైవ సంకల్పం. ఇది మరి గవ్వల అనగానే మీకు తెలుసు చాలామందికి అరుదైన విషయం అని. మరి ఆ గవ్వల్లో మీకు ఒక మెరాకిల్ లాంటి అద్భుతం ఈ ఒక వారంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి దైవ సంకల్పం చేసుకోండి. ఆరోగ్యపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంచెం ఏదైనా సరే అప్రమత్తం వహించి కార్యక్రమం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. అంతేకాదు ఈ చిన్నపిల్లల పట్ల ఎదుగుదల పట్ల మీరు వారి పట్ల చూపించే ప్రేమ చాలా మంచిది. కానీ వారిని కొట్టడాలు అలాంటివి చేయకండి. భయపెట్టాలి అని చెప్తే పిల్లల యొక్క ఎదుగుదల స్థితి మందగిస్తుంది. కాబట్టి మీరు వారి పట్ల ప్రేమగా ఉండండి. ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి అంతేకాదు ఈ వారం మీరు యొక్క సంకల్పం తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాదు ఈ వారంలోనే మీరు చేయవలసినటువంటి దైవ సంకల్పం సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి స్వామిని మనస్ఫూర్తిగా మ్రోకరించి అడగండి. ఖచ్చితమైన ఫలితాలు మరి లభిస్తాయని తెలియజేస్తున్నారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా తెలియచేయడం ఏంటంటే ఈ యొక్క వారంలో మీరు చేసేటువంటి దైవ సంకల్పంలో ముందుకు వెళుతూ భూదేవికి నమస్కారం చేసుకొని ఉదయాన్నే లేవగానే నమస్కారం 2 చేతులు అరిచేతులు నేల మీద పెట్టి భూదేవి తల్లికి నమస్కారం చేసుకొని బయలుదేరడం చాలా మంచిది. ఎందుచేత అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారంలో కొన్ని పనులు ఆలస్యం అయ్యేటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. గత వారం అవ్వింది కొంచెం ఈ వారం నిదానంగా ముందుకు వెళ్ళొచ్చు, ఆగచ్చు. అది అధైర్యపడద్దు. దైవ సంకల్పం తీసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుచేత భయపడాల్సిన అవసరం లేదు. నెరవేరే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. 100కు 100% మీరు చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా స్వామిని నమ్ముకోండి, ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. మరి ఈ వారంలో మరి మీరు చేసే సంకల్పంలో దృఢంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మరి కొన్ని చిన్న చిక్కులు ఉన్నాయి, మొక్కులు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటే ఈ యొక్క అమావాస్య వెళ్ళిన తర్వాత ఏదో కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా సజావుగా సాగుతుంది, ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. మరి ఈ యొక్క వారం ఈ యొక్క కర్కాటక రాశి వారికి గవ్వల రూపంలో చూద్దాం. ఈ కర్కాటక రాశి వారి యొక్క సంఖ్య 6. ఎందుచేత అంటే 6 అనేది చాలామందికి తెలిసిందే. కానీ అదృష్ట సంఖ్య రావడం అనేది చాలా అరుదుగానే వస్తూ ఉంటాయి. గవ్వ వేసాము అంటే ఖచ్చితంగా వారంలో ఫలితాలు దక్కాల్సిందే. మీరు చేసేటువంటి దైవ సంకల్పం మీ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా ఈ వారం ఫలితాలు దక్కుతాయి. దైవ అనుగ్రహం పొందండి. కానీ మీరు ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకొని బయలుదేరండి, ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి. తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకొని మరి వారిని వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళడం, అలాంటి చిన్న కార్యక్రమాలే కదా. మీరు ఏది ఆశించింది ఏం కాదు కదా. పాద నమస్కారం చేసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా ఈ వారం మీరు అనుకున్నది దక్కుతారు. ఎందుచేత అంటే చిన్న దైవ సంకల్పాలకు కొన్ని వాయిదాలు వేశారు,
అవి ఏమైనా అవకాశాలు ఉంటే అమావాస్య వెళ్ళిన తర్వాత దైవ సంకల్పాలకు ఏదైతే ఉన్నారో వెళ్ళండి, సందర్శించండి, దైవ దర్శనం చేసుకోండి. కానీ కొంతమంది అప్రమత్తంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో మాది అవ్వలేదు అని 10 మందికి చెప్పద్దు. మీది ఏదైతే సంకల్పం ఉందో అది మీకు నెరవేరే వరకు మీ దగ్గర పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి. వివాహం అయిన వారు అయితే భార్యకి తప్ప ఆఖరి పిల్లలకు కూడా చెప్పకూడదు. వివాహం అయితే భార్యకి చెప్పండి. లేదు ఇంకొక వివాహం కాని వారైతే ఈ సంకల్పం చేస్తున్నానని చెప్పేసి మనసులో అనుకొని మీకు ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని తలుచుకొని ముందుకు వెళ్ళి మీరు ఉద్యోగం పెట్టాలన్నా, లేదంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, లేదంటే ఏదన్నా వస్తువు కొనడానికి వెళ్తున్నాము అన్నప్పుడు మనసులో మీ యొక్క కులదైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించి ముందుకు వెళ్ళండి. ఎందుచేతంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితమైన ఫలితాలు ఈ వారంలో లభిస్తున్నాయి. కానీ కొంతమందికి ఈ కర్కాటక రాశి వారు కొంత నిర్లక్ష్యం చాలా చోట్ల వహిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది మీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా అది ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆగిన బద్ధకం అనేది పక్కన పెట్టేసి అవ్వాలి అనే ఒక సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా ఫలితాలు దక్కుతాయి ఒక కర్కాటక రాశి వారికి. మరి ఖచ్చితమైన ఫలితాల కోసం మీ యొక్క కులదేవతని, ఇష్టదైవాన్ని మనసులో పూర్తిగా నమ్ముకొని ముందుకెళ్ళి మరి అయ్యప్ప స్వామి మూలమంత్రాన్ని జపించి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందుకు వెళ్తే ఆరోగ్యం పట్ల, మీరు చేసేటువంటి దైవ సంకల్పం పట్ల దృఢంగా ఉండి గట్టిగా ఉంటుంది. ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఆగడం అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుందని మరి చెప్తున్నాను. మీరు ఈ యొక్క శ్రీరాముడి యొక్క దేవాలయానికి వెళ్ళి సందర్శించండి. శ్రీరామ పంచాక్షర సూత్రాన్ని కూడా పఠించండి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు తెలియని అనుభూతిని పొందుతారని మరి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఫలితాల కోసం మరి పిల్లల పట్ల, మరి ఉద్యోగ వ్యాపారం పట్ల చేసేటువంటి ఏ సంకల్పమైనా సరే ఖచ్చితమైనటువంటి ఫలితాలు దక్కుతాయని మరి తెలియజేస్తున్నా. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈ వారం చాలా అద్భుతమని చెప్పచ్చు. ఎందుచేతంటే గత వారంలో ఆలస్యమైన అటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా ఈ వారంలో మరి ముందుకు వెళ్తాయని చెప్తున్నాను. ఈ ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, అంతేకాకుండా దైవ సంకల్పాన్ని, నవగ్రహాలని ఆరాధించడం చాలా ఉత్తమం. మండపారాధనలో ఉన్నటువంటి నవగ్రహాల దేవాలయానికి వెళ్ళండి. నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. మీరు చేసేటువంటి దైవ సంకల్పం ఖచ్చితమైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వారంలోనే తెలియనటువంటి అనుభూతిని పొందుతారు. ఖచ్చితంగా ఫలితాల కోసం ఏదైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అమావాస్య తర్వాతనే మీరు కూడా ఈ ముందుకు వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఈ యొక్క సింహరాశి వారి యొక్క లగ్నం చాలా బాగుంది. మరి అమావాస్య తర్వాత ఏదైనా సంకల్పం చేస్తే బాగుంటుంది. చుట్టాలే కానీ, బంధువర్గాలే కానీ, సన్నిహితులే కానీ అందరినీ మంచిగా కలుసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి యొక్క సింహరాశి వారు ఖచ్చితమైన ఫలితాల కోసం మరి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించి ఆ స్వామికి మీకు వీలైతే చిమిలితో నైవేద్యం వండించి ఇంట్లో స్వామికి సమర్పించండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యమే కానీ, మీ యొక్క చేసేటువంటి ఇంట్లో అటువంటి జాగ్రత్తలు కానీ అప్రమత్తం వహించి మరి ముందుకు వెళ్తారని మరి కోరుకుంటున్నాను. ఈ సింహరాశి వారికి గవ్వలతో ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 4. మరి అదృష్ట సంఖ్య వచ్చింది పైన తగ్గిందని కాదండి. 4 అయినా సరే, 10 అయినా, 11 అయినా సరే, 7 అయినా, 6 అయినా సరే ఆలోచించద్దు. ఖచ్చితంగా ఫలితం ఉంటుందంటే ఆ కోరిక మీకు నెరవేరినట్టే. సింహరాశి వారికి సింహలగ్నం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వారం చెప్పాలంటే. కానీ అమావాస్య తర్వాత ఏదైనా సరే సంకల్పం చేస్తే అమావాస్య ముందు కానీ, అమావాస్య తర్వాత కానీ ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. సింహరాశి వారు ఎప్పుడైనా సరే ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించండి. ఏదన్నా తీసుకుంటున్నాము, చెందుతున్నామంటే అయిపోదు. దానికి 1కి 10 సార్లు ఆలోచించుకొని నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, చెయ్యొచ్చా, చేయకూడదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ వారం అవ్వకపోతే అప్పుడు చెప్పండి. ఎందుచేతంటే భగవత్ సంకల్పంతో మీరు ముందుకు వెళ్తున్నారు.
అది నెరవేరట్లేదు, ఎప్పుడు అలాగే ఉంది, ప్రతి వారం కూడా అలాగే ఉంది, ఇలాగే ఉంది అని చెప్పేసి అంటారు. కానీ మీ సంకల్పం ఏదైతే ఉందో నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి 5 నిమిషాలు మనస్ఫూర్తిగా యోగముద్రలో కూర్చొని స్వామిని ఆరాధించండి. ఖచ్చితంగా ఈ వారం రిజల్ట్ తీసుకుంటారు. మీరు లాస్ట్ వారం కన్నా ఈ వారం కొంచెం మెరుగుపడిందని మీరే చెప్తారు. ఏదన్నా చేయాలనుకుంటే అమావాస్య ముందు కానీ చేసుకోవచ్చు, తర్వాతనే చేసుకోవచ్చు. కానీ బాగుంది, మీకేమన్నా మూఢనమ్మకంగా ఉంటే అమావాస్య తర్వాత చేసుకోండి. దైవజ్ఞగా ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉంది. నెరవేరేటువంటి సందర్భాలు కూడా దగ్గరలో ఉన్నాయి. దైవ సందర్శనం చేయండి. ఆరోగ్యం పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ కొంచెం అప్రమత్త వహించండి. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా గురువుగారు, మా తల్లిదండ్రులను ఎదిరించి మరి ముందుకు వస్తున్నాము, చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు అనేది భగవంతుడు చేసేది, ఇది మనుషులు చేసేది, ఇంకోళ్ళు చేసి మీరు చేసుకోండి 10 మంది 10 రకాలుగా మాటలు చెప్తా ఉన్నారు. ఈ సింహరాశి వారు చాలామంది వచ్చారు. ఈ మధ్య కూడా వివాహం గురించి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా గురువుగారు అని చెప్పి అంటున్నారు. మరి చేసుకోండి, అది దైవ సంకల్పంతో చేసుకోండి, తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోండి. అక్కడ ఎవరిని, ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కూడా బాధ పెట్టకండి. మీకు నచ్చితే ఒప్పించండి, ఆగండి. అప్పటి వరకు మీరు వాళ్ళు ఒప్పుకునేంత వరకు తల్లిదండ్రులను మన్నన పొంది అప్పుడు ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఆ రోజే మీరు వివాహం చేసుకోండి. కంగారు పడిపోయి మీరు వివాహం చేసేసుకొని ఊబిలో పడిపోయి ఆర్థికంగా ఇది సిదైపోయాను అలాగా ఇలాగని చెప్పి రకరకాల మైండ్ సెట్తో బాధపడకండి. ఈ సింహరాశి వారు ఎందుకంటే చెప్తున్నాం, ఖచ్చితంగా మార్పు వస్తుంది మీలో. ఈ యొక్క లవ్ మ్యారేజ్ అనేది చాలామంది ఊహించకుండా చేసేసుకుంటున్నారు. తర్వాత నష్టపోయేది ఎవరనేది మీరు ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఉంటారు, చెప్పేస్తారు, మంచి చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పేస్తారు. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను. ఎందుచేత అంటే ఈ యొక్క ఫలంలో మీరు చేసేటువంటి దైవ సంకల్పంలోని ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. మరి మీ అదృష్ట సంఖ్య కూడా తెలియపరిచాను. మరి మీరు చేసేటువంటి దైవ సంకల్పం చేసుకోండి. అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. వీలైతే విజయవాడ దుర్గామాత దగ్గర దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత కానీ అమావాస్య ముందు కానీ మీరు నమ్మకం ఉంటే, మూఢనమ్మకం లేకపోయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. చాలా పట్టు ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ అమావాస్య అరుదు అని చెప్పకూడదు. ఎప్పుడో వచ్చే అమావాస్యలో మామూలుగానే ఉంటుంది. కాకపోతే మీ యొక్క సింహరాశి వారు ఖచ్చితమైన ఫలితాల కోసం ఏదైనా సరే చేయాలంటే మీ మనసును నమ్మిన తర్వాత, దైవం నమ్మిన తర్వాత అప్పుడు ఆ సంకల్పం బలం గట్టిగా ఉంటుంది. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. సన్నిహితులను కలుస్తారు. శ్రేయోభిలాషుల్ని, బంధుమిత్రులతో యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా పాలు పంచుకుంటారు. మరి ఖచ్చితంగా ఆ భగవత్ ఆరాధన, మీరు వెళ్ళే దిశ తూర్పు దిశగా ప్రయాణం చేయండి, చాలా ఉత్తమంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి గవ్వల రూపంలో తెలియచేద్దాం. మరి ఈ కన్యరాశి వారి యొక్క సంఖ్య 5. ఈ యొక్క దేవాలయాల్లో ఇప్పుడే అనుకున్నాం మనం, ఒక 5 నిమిషాలు సాష్టాంగ నమస్కారం చేయాలి, చేస్తే అవ్వట్లేదు అనే ఆలోచన ఇప్పుడు మనం మాడుకొని చూశారు. 5 నిమిషాల పాటే కాదండి, మీరు అక్కడే ఒక్క 5 నిమిషాలు కాదు, ఎక్కువ శాతం గడిపినా సరే ఈ వారంలో తెలియని అనుభూతి మీకు దక్కుతుంది. ఆరోగ్యం బాగోట్లేదు అంటున్నారు చాలామంది. ఎందుచేతన మీరు ఇంట్లో చిన్న చిన్న సమస్యల వలన అవి మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. అది తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. అవ్వింది అయితే అవ్వింది, లేకపోతే లేదని ముందుకు అడుగు వేయండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా దైవానుగ్రహంతో ఉంటేనే ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. నాకెందుకు లేని వదిలేస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఏ దగ్గరైనా సరే, ఎక్కడైనా సరే చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నేను రైటా రాంగ్ అని ఆలోచించుకోండి. మీకు తెలియకపోతే తల్లిదండ్రులు చెప్పండి. లేదు ఇంకా మీకు అనుభవం కావాలంటే మీకు ఎవరైతే ఇష్టంగా నమ్ముతారో వారినే అడగండి. నాకు ఈయన మీద దృఢమైన నమ్మకం ఉంది, వీరిని అడుగుతాను, నాకు ఈయనంటే నాకు సెంటిమెంటు, నాకు నమ్మకం అని అంటారు చాలామంది. వారిని అడగండి. ఏం చేద్దాం అనవసరమైన ఖర్చు చేస్తున్నారు. కొన్ని నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అది తెలిసి చేయండి, తెలియక చేయొద్దు. ఎవరి వల్ల కూడా మీ పట్ల ఎవరైనా సరే బాధపడకూడదు.
ఎవరైనా సరే సంతోషంగానే ఉండాలి. ఎందుకని, మీరు చేసేటువంటి సంకల్పం గొప్పదే కాబట్టి. అది అయిన తర్వాత చెప్పచ్చు. అవ్వకముందే మీరు చెప్పి ఎలా అంటే మీరు బాధపడి అవ్వకపోతే మీరు బాధపడి అవతలను బాధపడుతుంది ఎవరికి ఉపయోగం లేదు. అది ఖచ్చితంగా మీరు ఈ యొక్క కన్యరాశి వారు చేయవలసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఎప్పుడైనా సరే వెళ్ళొస్తానమ్మా అని చెప్పండి. తల్లి ఆశీర్వాదం ఒక దేవతలే కాదు, ఎవరైనా సరే ఆ తల్లిదండ్రుల దగ్గర దాసోహులే. ఎందుచేత అంత నవమాసాలు మోసిన కన్నతల్లి మనం ఒక మాట చెప్తే ఎంత సంతోషపడతారు. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. చాలామంది ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది, టైం లేదు, టైం సరిపోవట్లేదు, హడావుడి చేసేస్తూ ఉంటారు. టిఫిన్ చేసావా ఇంకా లేదా అని చెప్పి హడావుడికి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. 5 నిమిషాలు ముందుగా లేకండి, ముందుగా లేచి వెళ్ళండి. ఏమన్నా కార్యక్రమం ఉంది చేసుకోవాలి, అమ్మో అక్కడికి వెళ్ళాలి, రాత్రే ఫోన్ వచ్చింది, ఇప్పుడు రెడీ అవ్వాలిగా. మరి మీరు పెందరాడా లేచి మీరు చేసి 2 అగరత్తులు మీరు వెళ్ళంగానే స్నానమే చేసిన తర్వాత 2 అగరత్తులు దేవుడి దగ్గర ధూపం వేయండి. ఒక 2 ఇడ్లీ తిని హాయిగా ప్రశాంతంగా వెళ్ళండి. ఆదరబెదర వెళ్ళొద్దు. తల్లిదండ్రులు చెప్పండి, వెళ్ళొస్తానమ్మా అని చెప్పండి. క్షేమంగా మీ పని అయిపోయినట్టు ఈ వారం ఖచ్చితంగా మార్పు తీసుకుంటారు. మీరు చేసే సంకల్పం చాలా గొప్పది. మీ అదృష్ట సంఖ్య కూడా చెప్పాను. మీరు కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మరి మా ఇంట్లో మాకు రాత్రులు పీడకలు వస్తున్నాయి గురువుగారు, మరి ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు ఏంటని అడుగుతున్నారు. ఏమీ చేయొద్దమ్మా. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి. కాళ్ళు కడుక్కొని నీట్గా ఎక్కడైనా బొల్లుగా కనపడకుండా నీట్గా కడుక్కొని 2 కళ్ళు చేతులు కడుక్కొని చెవులు కడుక్కొని 2 నీళ్ళ చుక్కలు ఇలా తీసుకొని శిరస్సు మీద జల్లుకోండి. అక్కడి నుంచి మీది బయట నుంచి ఏదైతే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక 100 కళ్ళు కాదు, కొన్ని వేల కళ్ళు చూస్తూ ఉంటాయి మీ వైపు. మీరు అందరితో పాటు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అలాంటి ఏదైనా దోష పరిహారం మనకు చూసిన చూపుల్లోనే కాస్త తగిలిద్ది. దాన్ని నరదృష్టి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేస్తారు. ఏదైనా కార్యక్రమం ఉంటుంది, ఏదైనా పనులకు వెళ్తారు, వ్యాపారాలు ఉద్యోగాలు అన్నిటికీ వెళ్తూ ఉంటారు. వెళ్ళొచ్చేసేయండి. ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళారో మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కాలు కడుక్కున్న తర్వాత శిరస్సు మీద నీళ్ళు చల్లుకుంటే మొత్తం పోయినట్టే. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. చేసేటువంటి సంకల్పం గొప్పదైనప్పటికీ దైవ సంకల్పం తూర్పు దిశగా ప్రయాణం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ సంకల్ప బలంతో మీరు ఈ ఒక్క వారం సాయినాథుడికి బెల్ల బూందీ ఇచ్చి సాయిబాబా దగ్గర కూర్చొని ఒక 5 సార్లు ప్రదక్షిణం చేసి ఆ స్వామి దగ్గర ఆరాధించండి. సాయినాథుడి దగ్గర ఉండండి. అంతేకాకుండా మీరు చేసేటువంటి సంకల్పం శ్రీరామ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ముందుకు వెళ్ళండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఎందుకంటే మీరు చేసేటువంటి కొన్ని నిర్లక్ష్యం వల్లనే ఆగుతున్నాయి. అది మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి బయట నుంచి రావట్లేదు. అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. పిల్లలు లేని వారు మరి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. చాలా చోట్ల గుళ్ళో చూస్తూ ఉంటాము. కొన్ని ఇళ్లలో కూడా అనుకోని సంఘటనల వల్ల లెగుస్తూ ఉంటాయి. వేప చెట్టు రావి చెట్టు ఎప్పుడైనా కలిసి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గర విష్ణుమూర్తి పార్వతీ పరమేశ్వరులందరూ అక్కడే ఉంటారు. ఆ చెట్టు చుట్టూరును ఒక దారం చుట్టండి. మూలతో విష్ణు రూపాయ మధ్యలో ఆగ్రరూపిణి విష్ణు రూపాయ నమో నమః అని ఒక మంత్రం ఉంటుంది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యలో ఆగ్రరూపాయ వృక్షరాజాయ నమో నమః అని మంత్రం ఉంటుంది. అది గట్టిగా మీరు అది తెలుసుకొని, నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నేను ఏదో హడావుడిగా చెప్పడం కన్నా మీరు బుక్ చూసుకొని, లేదంటే మీకు తెలియబోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఆ మంత్రాన్ని నోట్ చేసుకొని చక్కగా ఆ మంత్రాన్ని ఆ తాడు చుట్టేటప్పుడు ఆ మంత్రాన్ని జపించి ఆ చెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా ఈ వారం ఫలితాలు తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శనగలు నైవేద్యంగా పెట్టండి. ఒక 9 సార్లు తిరగండి. తిరిగిన తర్వాత ఖచ్చితంగా మీకు కలిగినటువంటి నైవేద్యం పెట్టి 2 ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని తిని మీరు బయటికి ఏదైనా ఉంటే ఈ వారం ఖచ్చితమైన పరిహారాలన్నీ కూడా నెరవేరుతుందని చెప్పచ్చు. మరి పిల్లల పట్ల అప్రమత్తంగా వహించి మరి ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. అలాగే మీరు చేసేటువంటి దైవ సంకల్పం ఖచ్చితంగా ఈ వారం నేను చెప్పింది చేస్తే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి తులారాశి. మరి ఈ తులారాశి వారు ఈ వారం
గత వారం కంటే ఈ వారం కొంచెం ముందుకు వెళ్ళిందని చెప్పచ్చు. ఎందుకంటే తులారాశి వారు కూడా ఎప్పుడైనా సరే మీరు ఒకటి గ్రహించట్లేదు, దైవానుగ్రహంలో మీరు వెళ్తున్నారని మీ అపోహకు వెళ్తున్నారు. నాకు ఏదో కావాలని కోరుకుంటే అవదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది కూడా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పానని అన్న మాట కాదు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క తులారాశి వారు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఏదన్నా దేవాలయం కానీ ఇంట్లో కానీ వెళ్ళండి. నాకు రావాలి అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వదండి, చెప్తున్నాను నేను. మనసులో పెట్టుకొని ఆ సంకల్పం ఉండాలి. అది దేవుణ్ణి 10 సార్లు గుంజీలు తీసేస్తే 10 సార్లు ముట్టుకలం ఇలా చేసుకుంటే అవ్వదండి. మీ పరిహారం కోసం చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు మీ సంకల్పం ఏదైతే ఉందో ఈ వారంలో అవ్వాలి, తండ్రి డబ్బులు రావాలి, ఇవాళ కోర్టు సమస్యలు ఉన్నాయి, చిరాస్తికి సంబంధించినవి ఉన్నాయి, ఈ దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతారు. మనసులో ఉండాలి. అది భయంతో చేసేటువంటి ఏమైద్దో ఏంటో అని చెప్పి చేస్తూ ఉంటారు. అది కాదు, మీ మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో దాని ప్రకారం వెళ్ళండి. రావాలంటే గాల్లో దీపం పెట్టేస్తే దేవుడు ఇవ్వడు కదమ్మా ఎవరికైనా సరే. మనస్ఫూర్తిగా దేవుడిని నమ్మితేనే మీరు దాని ముందుకు వెళ్ళచ్చు. కానీ ఖచ్చితంగా ఆ ఫలితాల కోసం మీరు అవ్వాలి స్వామి ఏం చేయమంటారు, ఎలా వెళ్ళమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారంటే, మీరు చాలామంది గుంటూరు తెలిసి ఉంటుంది మీకు. ఆ గుంటూరులో పెదకాకాని అని ఉంది. ఆ పెదకాకానిలో సోమవారం సాయంత్రమే వెళ్ళిపోతే అక్కడ పెద్ద ప్రాంగణమే ఉంటుంది. ఆ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం 7 గంటలు 8 నుండి బయలుదేరి టిఫిన్ చేసి వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిపోతారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేసేస్తారు చక్కగా. చేసేసిన తర్వాత అక్కడ అయిపోయిన తెల్లవారుజామున 5 గంటల లోపు కల్లా ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసేయండి అని కాలకృత్యాలని చేసేసుకోండి. అయిపోయిన తర్వాత 5 గంటలకి టోకెన్ తీసుకొని ఆ రాహు కుజ దోషాలకు సంబంధించినటువంటి రాహు సర్పానికి సంబంధించినటువంటి పూజ చేస్తారు 500 రూపాయలతో. వెళ్ళండి. ఆ మంగళవారం రోజున ఆ యొక్క పూజ జరిపించుకోండి. ఆ మీ అవ్వాల్సిన సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ తులారాశి వారు ఏదైనా చేసేటప్పుడు దైవ సంకల్పంతో అక్కడ ఉండి ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి గవ్వల రూపంలో మరి తెలియచేద్దాం. మరి తులారాశి వారి యొక్క సంఖ్య, అదృష్ట సంఖ్య 2 అంటేనే చాలామంది ఏమిటి నా కోరికలు 2ఏనా ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటారు. దానికి దీనికి సంబంధం లేదండి. సంఖ్య పరంగా మనం వెళ్తే ఎన్ని కోరికలైనా వచ్చేస్తాయి. 100 మానవుడికి అంతు లేదు. మీకు తెలిసింది, ఒక కోరిక కోరాము అంటే ఒకదాంతో ఆగరు, అక్కడతో ఇంకా కావాలి. ఒకటి వచ్చిందంటే అక్కడ తాగరు, ఇంకోటి వచ్చిందంటే అక్కడ తాగరు, ఇంకా వెళ్ళాలి. మనిషికి అర్థే లేదు. ఎందుచేతంటే మీ సంకల్పం ఏదైతే ఉందో దాని పరంగానే వెళ్ళాలి. మీరు ఎవరో ఏదో చెప్తారు, ఏదో చేస్తారు అనే మైండ్లో కాకుండా మీకు ఏదైతే నెరవేరాలనుకుంటారో దానికోసం వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. మరి చేసేటువంటి ఏ పనైనా సరే దైవానుగ్రహంతో తీసుకోండి. మరి విష్ణుమూర్తి సహస్రనామాన్ని పఠించండి. అంతేకాదు మీరు చేసేటువంటి కొన్ని చిన్న మొక్కులు ఉన్నాయి, మొక్కేస్తున్నారు, మొక్కులు తీర్చట్లేదు. మొక్కండి. అది మొక్కండి. అన్నేసి మొక్కులు పెట్టేసుకోకండి. మొక్కంటే ఏమిటి? మీరు ఆ స్వామిని పని అవ్వాలి అనుకుంటున్నారు. స్వామి నాకు అవితే నేను కొండకు వస్తాను, ఈ దగ్గరికి వస్తాను, దుర్గమ్మ కొండెక్కుతాను అంటున్నారు. ఎందుకు? అవుతున్నా సరే మీరు వెళ్ళట్లేదు. ఒక మొక్కండి. అది 10 రోజులైనా 20 రోజులైనా లేట్ అయినా సరే ఈలోపు అయిన తర్వాత వెళ్ళండి. ఎప్పుడైనా సరే మొక్కేస్తున్నామంటే సరికాదండి. ఏ మొక్క అయినా సరే మహా అయితే 3 నెలల మించి ఎక్కువ ఉండకూడదు. సంవత్సరాల తరబడి పెట్టేస్తున్నారు చాలామంది. ఎందుకు అన్ని సంవత్సరాలు పెడుతున్నారు? అన్ని సంవత్సరాలు కరెక్ట్ కాదండి. ఇది మీరు మొక్కారనుకోండి, అయినా అవ్వకపోయినా 3 నెలలలోపు ఖచ్చితంగా మీరు ఆ మొక్కుబడి తీర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళారు, ఆ దేవాలయంలో ఒక బ్రాహ్మణులు ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా స్వామి అవ్వాలని చెప్పేసి ఆ బ్రాహ్మణుల దగ్గర మీరు అడుగుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు, మీరు పాటిస్తున్నారా? పాటించట్లేదు. మీరు అక్కడ చేసే దైవ దర్శనం దగ్గర ఏమైనా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారా?
అక్కడికి వెళ్ళింది కదా 500 రూపాయలు వేయాలి, ఇక్కడికి వెళ్తే 300 వేయండి. ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారే కానీ మిగిలిన రాశుల వారే కానీ. ఇది ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుచేతంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో బ్రాహ్మలు ఆ యొక్క బ్రహ్మదేవుడితో సమానం. అక్కడ సెటారి పెట్టినప్పుడు సాక్షాత్తు ఆ స్వామి పాదుకలు మన శిరస్సు మీద పెడుతున్నారు. ఆయన ఆ మహద్భాగ్యాన్ని వారి చేత మనకు పెడుతున్నారు. ఎందుచేత వారికి దైవ సంకల్పం ఉంటేనే వాళ్ళ గర్భగుడి ప్రవేశం చేస్తారు. సాధారణంగా మీరు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారిని గౌరవించండి, వారిని దుర్భషలు ఆడద్దు. మీకు చేతనైతే సహాయం చేయండి, అంతేగాని బ్రాహ్మణుల జోలికి వాళ్ళ వ్యక్తిగతం జోలికి వెళ్ళకండి. గౌరవంగా చూసుకోవాలి వాళ్ళని. మన సాక్షాత్తు బ్రహ్మదేవుడిగా మనం కొలుస్తున్నాం. అలాంటి వారిని కొలిచినప్పుడు మీరు బ్రాహ్మణుల దగ్గర వెళ్ళినప్పుడు వెళ్ళండి, ఆశీర్వాదం తీసుకోండి. మీకు కలిగినటువంటి ఫండో ఫలమో ధన రూపాయన ఏదో రూపాయన వారిని ఇవ్వండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. వాళ్ళ అనుగ్రహం దేవుడితో సమానం కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు దక్కుతాయి. ఈ తులారాశి వారే కానీ ఎవరైనా కానీ ఖచ్చితమైన ఫలితాల కోసం నమస్కారం చేసుకొని చక్కగా తండ్రి నాకు ఇలా అవ్వాలని చెప్పేసి వారిని అనుగ్రహం తీసుకోండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. వారు అక్కడ నుంచి ఉంటారు. భూదేవి దగ్గర దండం పెట్టుకోండి. కాళ్ళు పట్టుకొని పిసికేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరినైనా సరే కాళ్ళు పట్టుకొని పిసికేయకూడదు. చక్కగా భూదేవి మీద నుంచుంటారు. చక్కగా పాద నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామి మాకు ఎలాగ ముందుకు వెళ్తున్నా మనం ఆశీర్వదించండి. ఫండో ఫలమో ఏదో ఒకటి మీకు తోచింది ఇవ్వండి. చిల్లర రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగే ఏది ఇచ్చేసేకండి. వారిని మీరు ఎంత ఏకాగ్రతగా నమ్ముతారో వారి మనసులో నుంచి వచ్చే ఆశీర్వాదం ముక్కోటి దేవతలతో సమానం. కాబట్టి మరి తులారాశి వారు ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. మరి ఏదైనా చేసేటప్పుడు ఉద్యోగ వ్యాపారాలను ఆలోచించి ముందుకు వెళ్ళండి. చిరాకు సంబంధించినవి కానీ కోర్టు వివాదాలకు సంబంధించినవి కానీ అడిగి ఆచితూచి అడిగేయమంటున్నాను. మీరు ఎవరైతే సంప్రదిస్తున్నారో చేయమంటారా ముందుకెళ్ళమంటారా అని కూడా ముందుకు వెళ్ళండి. అంతేకాదు మీరు చేసేటువంటిది ఏ పనైనా సరే అవతల వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోండి. మరి ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఏ కార్యక్రమం చేతనైనా సరే మీ సంకల్ప బలంతోనే ముందుకెళ్ళండి. మరి తూర్పు దిశ చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశివారు మరి ఏ దేవాలయానికి వెళ్తే మంచిదని చెప్పేసి అయితే శివుడి దగ్గర వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణం చేసి గజస్తంభం దగ్గర 2 చేతులతో స్వామిని ఇలా గజస్తంభం దగ్గర పట్టుకొని అడిగితే ఖచ్చితంగా ఈ వారంలో నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి. మరి చేసేటువంటి ఏ కార్యక్రమం చేతైనా సరే సంకల్పంతో వెళ్ళండి, మనసులో నమ్ముకొని వెళ్ళండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం అధికారులైతే చాలా వరకు ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఎలాగ స్టెప్ తీసుకోమంటారు, ఏం చేయమంటారు స్వామి, మరి దాని పరిహారం కూడా ఏమైనా చెప్పండి, ఎలాగెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. ఈ వృశ్చిక రాశి వారు మరి ఈ వారం చేయవలసినటువంటి కొన్ని పనులు వాయిదా పడినప్పటికీ మీరు చేసేటువంటి సంకల్ప బలం చాలా దృఢంగా ఉండాలి. ఉద్యోగస్తులైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మీరు ఆఫీసర్స్ దగ్గర ఉన్నతంగా పదోన్నతులుగా చక్కగా మంచి పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పోలీసు వారికే కానీ వివిధ రంగాల్లో ఉన్నవారికే కానీ మరి మంచి కార్యక్రమాలు చేయడానికి అధికారుల పట్ల వారి మీద చూపించేటువంటి అభిమానం పట్ల మంచి స్థాయికే వెళ్తారని చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వారం మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. కొంతవరకు పిల్లల పట్ల చూపించేది ఇంకా మాకు వివాహం అయిందండి, మరి ఇంకా పిల్లలు కలగలేదు మాకు, మరి ఏం చేయమంటారు గురువుగారు అని చెప్పేసి మరి కిందటి వారం వచ్చారు. మరి ఏం లేదమ్మా, ఇందాక ఒకటి చిన్న పరిహారం చెప్పాను. రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ రావి చెట్టు వేప చెట్టుకి దారం తీసుకొని శుభ్రంగా పసుపు రాసిన తర్వాత ఆ దారం అయిపోయేంతవరకు కూడాను చుట్టి ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించండి. మరి బ్రహ్మ విష్ణు స్వరూపంగా ఉన్నారు కాబట్టి
ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆ చెట్టు పైన కొలువై ఉండటానికి అదొక నిదర్శనం. సాక్షాత్తు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఆ స్వామికి నివేదన శనగలు వండి అక్కడ నైవేద్యం చూపించండి. మీరు చేసేటువంటి పిల్లల గురించి సంకల్పం చేయండి. 21 వారం చేయండి. అలాగ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఆదివారం చేయండి. మరి ఖచ్చితమైన ఫలితాల కోసం మరి మీరు వెళ్ళే దిశ కూడా మరి తెలియపరుద్దాం. మరి యొక్క వృశ్చిక రాశి వారికి గవ్వలు వేసి చూద్దాం. మరి ఈ వృశ్చిక రాశి వారు అదృష్ట సంఖ్య 4. అదృష్ట సంఖ్య 4. ఈ వారంలో మీరు చేసేటువంటి కొన్ని సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. అమావాస్య వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు కానీ మీకు ఖచ్చితమైన ఫలితం తీసుకుంటారు. ఎందుచేత అంటే మీరు చేసేటువంటి ఏదైనా సరే మంది శుభ కార్యక్రమం సంబంధించిందే కానీ, ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఉద్యోగం రాలేదండి, ఏదో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను, మరి వెళ్ళమంటారా? మరంటే చాలామందికి ఈ అమావాస్య కూడా పనిచేస్తుంది. ముందుకు వెళ్ళొచ్చు, అమావాస్యలో కూడా వెళ్ళొచ్చు. కానీ పెద్దల యొక్క మూఢనమ్మకం వలన మరి చాలామంది కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత వెళ్దామని అంటారు. కానీ దీని పరంగా మన ఆస్ట్రాలజీ పరంగా ఈ యొక్క తంత్రశాస్త్రాలను అనుసరించి పరంగా అయితే ఖచ్చితంగా ఈ అమావాస్య కూడా చాలా పట్టొస్తుందని చెప్పచ్చు. మరి ముందుకు వెళ్ళటానికి ఎంతైనా ఆస్కారం ఉంది. మరి చేసేటువంటి కొన్ని ఉద్యోగపరమే కానీ, వ్యాపారం పరంగా కానీ, మర్చెంట్ అండ్ ఫ్యాన్సీ ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఈ చేసేటువంటి సంకల్పం మీరు తెచ్చే ట్రాన్స్పోర్ట్ సంబంధించినదే కానీ, వివిధ వాహనాలకు సంబంధించిందే కానీ, ఐరన్ అంటారు, ఇలా రకరకాల బిజినెస్ సంబంధించిందే కానీ, ఎక్కడికైనా సరే ఈ యొక్క వారంలో మీరు చేసే సంకల్పం నవగ్రహాల గుడికి వెళ్ళాలి. వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణం చేసి ఆ యొక్క నవగ్రహ మండపారాధన మంత్రం జపించి ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశివారు దృఢంగా నమ్మకంతో వెళ్ళండి. 100% మీ పని అవుతుంది. కానీ చాలామంది ఈ మొక్కులు కూడా మొక్కేస్తున్నారు. మళ్ళీ దీంట్లో కూడా అలాగే వస్తున్నాయి. ఆ మొక్కులు అనేది మొక్కండి, కానీ నెరవేర్చండి. ఆ నెరవేర్చకపోతే ఆ మొక్కులు అనేది మీరు తీసుకుంటున్నారు, పద్దాక అవ్వట్లేదు స్వామి, మరి ఏం చేయమంటారు, ఎలా వెళ్ళమంటారు, ఏ రకంగా మరి చేయమంటారు, దాని పరిహారం ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. మరి పరిహారం తీసుకోండి. పరిహారం తీసుకునే ముందు మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకుని ముందుకెళ్ళండి. ఆ పాద నమస్కారం చేసుకొని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే మనకు చాలా విజయము. మరి మీరు ఏదన్నా శుభ కార్యక్రమం మొదలెట్టాలన్నా, వివాహాది శుభ కార్యక్రమాలే కానీ అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. వివాహాలు అయితే పెళ్లి చూపులు కానీ, ఇలా గృహప్రవేశాలే కానీ, ఇలాంటి సంబంధించినవి కానీ దైవజ్ఞంగా వెళ్ళండి. మీరు చేసేది మీ కులదేవతని ఇష్టపూర్వకంగా నమ్మి ఆ తల్లికి కానీ తండ్రి కానీ ఎవరికైనా సరే ఒక టెంకాయ కొట్టి శుభప్రదంగా వినాయకుడికి గరికతో మీకు వీలైతే కాస్తంత గరిక తీసుకొచ్చి బెల్లం ముక్క పెట్టి ఈ యొక్క రాశివారు, ఈ యొక్క వృశ్చిక రాశివారు పెట్టి 5 గుంజీలు తీసుకొని ఇలా శిరస్సు మీద ఇలా మొట్టికలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి అమావాస్య గడియలు ఉన్నప్పటికీ కూడాను అలాంటి ఇదే అవసరం లేదు. మీకు నమ్మకం ఉంటే ఆ పని చేయండి. లేదు అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంకా బ్రహ్మాండం చేసుకుంటామంటే 100% మీకు పని అవుతుంది. ఖచ్చితంగా పని అవుతుంది. మరి మీరు వెళ్ళే దిశ కూడా ఉత్తర దిక్కున ప్రయాణం చాలా ఉత్తమం. చేసేటువంటి దైవ సంకల్పం మీరు దృఢంగా తీసుకోండి. వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ లాంటివి వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఎప్పుడు వెళ్ళొద్దు. ఒక 2-3 నిమిషాలు పక్కన ఆగి మీరు మాట్లాడిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉన్నాం, ఈ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరు చేసేటువంటి ఏ పనైనా సరే దృఢంగా నమ్మి సంకల్పం కోసం వెళ్ళేటప్పుడు ఇలాంటి దిశగా ప్రయాణం చేసి మీ యొక్క కులదేవతను నమ్ముకొని ముందుకు వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళినా సరే నలుపు వస్త్రాన్ని ధరించి వెళ్ళకండి. నలుపు వస్త్రం కాకుండా ఏ పచ్చో మీకు నచ్చినటువంటి నలుపు తప్ప మిగిలిన ఏదైనా సరే
వస్త్రాన్ని ధరించుకొని ముందుకు వెళ్ళండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ వృశ్చిక రాశి వారు మరి ఇంత ముందుకెళ్ళటానికి మరి శుక్రవారం రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే కొంగు చూపించి అడగండి, అమ్మా మాకు ఇలాగ సమస్య ఉంది, ఇలాగ గట్టి ముందుకెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీకు సంకల్పం కూడా ఎలాగైతే ఉందో ఇంకా నెరవేరాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యం ఎంతగా అప్రమత్తంగా ఊహించి ఏదైనా చేసేటప్పుడు, దైవ సంకల్పాలు చేసేటప్పుడు, ఇలాగ రకరకాల శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు బంధుమిత్రులతో, సన్నిహిత శ్రేయోభిలాషులతో మరి సంతోషమైనటువంటి ఆనందాన్ని గడపాలని మరి మనస్ఫూర్తిగా మరి నేను కోరుకుంటున్నాను. మరి మీరు చేసేటువంటి సంకల్పం గొప్పదైనప్పటికీ ఆ దైవ సంకల్పం చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. దుర్గామాతని శ్రీమాత్రే నమః అని స్మరించి ముందుకెళ్ళండి. ఆ తల్లి ఎక్కడైనా సరే మీకు విజయాన్ని సిద్ధిస్తుంది. అమ్మా అంటే చాలు, దాంట్లో ఆ తల్లి సాక్షాత్ మీ ముందు ఉంటుంది. దుర్గమ్మ అంటే చాలు, ఎక్కడా లేనటువంటి తల్లి సంచరించినా సరే మీ ముందు వాలిపోతుంది. ఆ తల్లిని చేతులు జోడించి చక్కటి ఆ తల్లి పాద నమస్కారం చేసుకొని పాదములను పట్టుకొని ఆ తల్లిని శరణు వేడండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ యొక్క రాశివారు, ఈ యొక్క ధనుసు రాశివారు మీరు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా సరే సంకల్ప బలమే కానీ ఏదైనా కానీ చేసేటప్పుడు చాలా అప్రమత్తం వహించి ముందుకు వెళ్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని చేసేటువంటి మీ దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఆరోగ్యరీత్యా అప్రమత్తం వహించి ఏదైనా చేసేటప్పుడు దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న దైవ సంకల్ప కార్యక్రమాలు ముందుకు ఇంకా చేస్తారు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తారు. ఉద్యోగపరంగా కానీ చేసేట కొత్తగా ప్రైవేటీకరణంగా ఉన్నటువంటి ఏదైనా సరే వ్యాపారమే కానీ ఏదైనా సరే చేయాలన్నా ఈ సంవత్సరంలో, అది కూడా ఈ నెలలో, ఈ వారంలో కూడా చేయడానికి ఇంకా ఆస్కారం ఉంది. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి సన్నిహితులని, శ్రేయోభిలాషుల్ని, బంధుమిత్రుల్ని మరి ఆప్యాయకరంగా మాట్లాడతారు. మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దైవ సంకల్పంగా వెళ్ళండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి యొక్క రాశివారు ఏదైనా చేయాలి అనుకుంటే మీ కులదేవతని ఇష్టపూర్వకంగా నమ్మండి, ఆ నమస్కారం చేసి ఒక నారికేళం కొట్టి ముందుకు వెళ్ళండి. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క వారంలో ఈ యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి యొక్క ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 2. అదృష్ట సంఖ్య 2 అంటేనే మీరు ఇందాక అనుకున్నాం, మనం కోరికలతో సంబంధం లేదు, మీరు ముందుకు వెళ్ళిపోవడమే. అవ్వాలి అనే సంకల్పం ఉంటే దైవారాధనలో ఇంకా ముందుకు వెళ్తారు, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఎవరినైనా సరే నమ్మేటప్పుడు ఆలోచించండి. ఎక్కడైనా సంతకాలు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత తెలివితేటలు ఉపయోగించి ఎవరి దగ్గర సరే మీరు నష్టపోవద్దు. మంచో చెడు తల్లిదండ్రులను అడగండి, మీకు బాగా ఇష్టమైనవారు ఉంటే వారిని అడగండి, దీని గురించి తెలియపరుస్తారు. మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా డబ్బులు ఇస్తున్నాము, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలా ఫైనాన్స్ పరంగా కానీ ఇంకా వ్యాపార పరంగా అడుగుతున్నారు, ఇలాగ ఏం చేయమంటారు అని చెప్పి మీకు తెలిసినటువంటి బాగా నమ్మకం ఉన్న వారి మధ్యలో పెట్టి ఇవ్వండి. మీరు ఒక వ్యక్తిగతంగా మీరు ఎవరు ఒక సింగిల్గా చేయొద్దు, 10 మందిలో ఉన్నప్పుడే చేసుకోండి కార్యక్రమాన్ని. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సంకల్పం చాలా గొప్పది. మీ అదృష్ట సంఖ్య 2 వచ్చినప్పుడు మీ ఇంకా దృఢంగా వెళ్తారు, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించి ఇంకా ముందుకెళ్ళమని కోరుతున్నాను. పిల్లల పట్ల, చదువుల పట్ల సరస్వతీ దేవిని ఆరాధిస్తే చిన్నపిల్లల ఎదుగుదలే కానీ చేసేటువంటి కార్యక్రమాలే కానీ వాళ్ళ యొక్క తెలివితేటలు రావట్లేదు, చదువుల్లో ముందుకు వెళ్ళట్లేదు. ఏం చేయమంటే సరస్వతి లేహ్యం అని ఉంటుంది. ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత పిల్లలకి ఒక స్పూన్ ఇవ్వండి. చేసిన తర్వాత సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్ భౌతమే సదా అనే ఒక మంత్రం చూశారు, అది పిల్లలకి స్ఫటించేలా చెప్పండి. ఖచ్చితంగా స్కూల్లో కానీ ఎక్కడైనా సరే ముందుగానే ఈ శ్లోకాలను వినిపిస్తారు టీచర్స్. ఎందుకు చదువుతారంటే పిల్లలకి ఒక దైవభక్తితో పాటు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే అమ్మా నిన్నే నీ సన్నిధానం. అది ఇప్పుడు స్కూలు అంటే అది ఒక దేవాలయ ప్రాంగణము,
ఆ ప్రాంగణంలోనే మన పిల్లలతో ఒక టీచర్స్ అనే అటువంటి అధ్యాపకులు ముందుకు తీసుకెళ్తున్నారంటే మన యొక్క ఎదుగుదలకి మరి వాళ్ళు దైవ సంకల్పంతోనే పిల్లలు ఇంకా ఎదగాలని ఒక సంకల్పంతోనే వెళ్తారు ఒక టీచర్స్. మరి ఆ టీచర్స్కి మీరు చేసేటువంటి ఈ శ్లోకానికి 100% ఎదుగుదల అవ్వటానికి ఆస్కారం చాలా ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మరి వివాహం కానివారు, మరి పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చిన వారు ఈ యొక్క దైవ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి మీరు చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో మీ మొక్కుబడిలే కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఫలితాల కోసం మరి మీ యొక్క కులదేవతను ఆరాధించండి. తూర్పు దిశగా ప్రయాణం చాలా ఉత్తమం. మీ అదృష్ట సంఖ్య కూడా తెలియపరిచాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా ఫలితాలు దక్కడం కోసం మీరు వెళ్ళే దేవాలయం నవగ్రహ మండపారాధన దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేయించుకొని ఆ స్వామి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి. మరి తదుపరి రాశి మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి గత వారం కంటే ఈ వారం ఇంకా మెరుగుపడుతుందని ఎంతగానో ఆస్కారం ఉంది. చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దృఢంగా తీసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ వారం మీరు చేసేటువంటి ఈ అమావాస్యలో ముందు కానీ తర్వాత కానీ చేసేటప్పుడు ముహూర్తం చూసుకొని సమయం చూసుకొని ముందుకు వెళ్ళండి. కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఈ అమావాస్యలో మీకు అంతగా అవ్వకపోవచ్చు. మరి దైవానుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి అమావాస్య తర్వాత మంచి గడియల్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఏదైనా సరే మంచి ముహూర్తం ఉంది. అది చూసుకొని సంకల్పం చేసుకోండి. వివాహం కాని స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించి 9 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామిని అలంకారం చేసి ఒక దీపం మీకు నిమ్మపండును శుభ్రంగా పిండేసి ఆ డొప్పలో ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కళ్యాణం అవ్వాల్సిన వారు కానీ, పిల్లలు లేని వారే కానీ, ఉద్యోగం లేని వారే కానీ, ఇలాంటి చిన్న వ్యాపార నిమిత్తం చేయవలసినవి కానీ ఎవరైనా సరే ఈ వారం ఇలాంటి మంగళవారం రోజుల్లోనే చేస్తే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఎప్పుడైనా సరే మీకు నమ్మకం అనేది చాలా విలువైంది. ఎవరో చెప్పారన్న మాట కన్నా మీ మనస్సు సాక్షిని మిమ్మల్ని అడిగి ప్రశ్నించుకుంటే అది ఏదైనా సరే సంకల్పం ముందుకు వెళితే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ వారంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల కానీ వెళ్ళే దారి పట్ల కానీ అప్రమత్తం వహించండి. మీరు ప్రయాణించే దిశ తూర్పు దిశగా చాలా ప్రయాణం ఉత్తమం. మీరు చేసేటువంటి చిన్న కార్యక్రమాలు ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయండి. ఎప్పుడైనా సరే నమ్మేటప్పుడు ఎవరినైనా సరే సంతకాలే కానీ, కోర్టుకు సంబంధించినవి కానీ, వివాదానికి సంబంధించిన ఎలాంటిదైనా కానీ ఆర్థికంగా కానీ 1కి ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను. కొంతమందికి కోర్టులో చిక్కులు అవ్వట్లేదు అని అంటే మీకు దగ్గర ఆస్తి సంబంధించింది అయితే బంధువులుగా సహకరించాలి, వాళ్ళు సహకరించాలి, స్నేహితులు సహకరించాలంటే ఎవరూ రారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నాను మీ యొక్క మనస్సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నించుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీ పరంగా పెట్టుకొని ముందుకెళ్ళమని చెప్తున్నాను. ఎవరు మీకు సహాయం చేయరు. చేసేటువంటి వారు ఎవరైనా అరుదుగా దొరుకుతారని చెప్పడానికి ఈ రాశి వారికి చెప్పడం జరుగుతుంది. మరి ప్రతిరోజు ప్రతినిత్యం వెళ్ళేటప్పుడు శివ పంచాక్షరి సూత్రాన్ని, శ్రీరామ రామ రామ అనే ఒక మంత్రాన్ని జపించి ఆ రాముల వారి యొక్క అనుగ్రహాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఈ యొక్క 3 దేవుళ్ళని కూడాను ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఏదైనా సంకల్పం ఉంటే ఈ మంత్రాన్ని పఠించి ముందుకు వెళ్ళండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల కానీ పిల్లల పట్ల కానీ అప్రమత్తం వహించి మరి లవ్ మ్యారేజ్ అండ్ చేసుకునే వారికి ముఖ్యంగా చెప్పదగ్గ ఏంటంటే కొద్దిగా ఆ యొక్క లవ్ మ్యారేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మరి ఆ ఏజ్కి 20 నుంచి 22, 20 మధ్యలో ఉంటున్నారు వయసులో ఆడపిల్ల కానీ ఈ అబ్బాయే కానీ. అది కరెక్ట్ కాదు. మైనారిటీ మేజర్ల అనేది ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియక అమ్మాయిల పట్ల మీరు చేసేటువంటి కుర్రోళ్ళే కానీ ఆ అమ్మాయిల ఆకర్షణ అంటారు, దాన్ని ఆకర్షణ అంటారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఇష్టము ఇద్దరం వెళ్ళిపోయాము పెళ్లి చేసుకుంటామని సరికాదు. ఇద్దరి యొక్క ఏకాభిప్రాయంతో తల్లిదండ్రుల యొక్క మాటల ద్వారాగా పెద్దల యొక్క వాంగ్మూలం ద్వారాగా ముందుకు వెళ్ళండి. ఎందుచేతంటే ఇది కరెక్ట్ కాదు. మీరు చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది మీకు మీ ఇద్దరికి మధ్య తప్ప ఎవరికి అది పని చేయట్లేదు.
నేను ఈరోజు సుఖంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, బండి మీద వెళ్ళానా, చక్కగా సినిమాకి వెళ్ళానా, షికారుకి వెళ్ళానా, దానివల్ల మీరు ఆనందం పొందుతున్నారే కానీ మీ ఇంట్లో వాళ్ళు ఆనందం పొందట్లేదు. అది మీకు మాత్రమే. మీ వల్ల 10 మందికి మంచి జరగాలి, నష్టం జరగకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సంతోషంగా మా వాడు వచ్చాడనంటే 10 మందికి కూడా చెప్పుకునేలాగా ఉండాలి. వాడి వల్ల వాడు వచ్చాడురా బాబు అంటే బాధపడతారు. అది మీ దృష్టిలో తీసుకోవట్లేదు. ఈ రోజుకి నేను సుఖంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా, ఎంజాయ్ చేస్తానా, అక్కడితో అయిపోతుంది. ఈ దృష్టిలో పెట్టుకొని మరి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే ఖచ్చితమైన ఫలితాల కోసం మరి యొక్క రాశి వారు మరి ముందుకెళ్ళటానికి ఈ మకరంలోనుంది. ఆ యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మరి సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతి ఒక్క దేవుళ్ళందరినీ కూడా మీకు చెప్పిన దేవుళ్ళందరినీ ఆ శ్రీరాముడిని ఆరాధించండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఏ నిర్ణయం అయినా సరే మీ సంకల్ప బలం, ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ముందుకెళ్తారు. మకర రాశి, ఈ యొక్క మకర రాశి వారికి గౌరవ రూపంగా మరి యొక్క మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 4. అదృష్ట సంఖ్యలోనే చాలా వరకు చాలామంది కొంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ వ్యక్తిగత ఆలోచనలో కానీ మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా నమ్మితేనే మీరు ఏదైనా సరే ముందుకెళ్ళగలరు, ఖచ్చితమైన ఫలితాలు తీసుకోగలరు. ఈ వారంలో ఆరోగ్య పట్ల కొంత అప్రమత్తంగా ఉంటున్నారు. ఆరోగ్య పట్ల చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ కొంతవరకు మీరు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే 10 మందికి తెలియపరుస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీ వ్యక్తిగతంగా మీకు మాత్రమే, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. ఎవరైనా సరే చెప్పినా చేయకపోయినా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిసారి ప్రతిరోజు కూడాను దైవ సంకల్పంతో ముందుకెళ్ళండి. తూర్పు దిశ చాలా ఉత్తమం. అంతేకాదు మీ యొక్క శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించండి. శివుడికి పంచామృత అభిషేకాలతో అభిషేకం చేయండి. మరి రానున్న రోజుల్లో కూడా మీరు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరి చిన్నపిల్లల పట్ల అప్రమత్తం వహించి తగు చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని పిల్లల పట్ల చూపించేది ప్రతిదీ కూడాను అప్రమత్తంగా ఉండండి. మరి ముందుకెళ్ళేటప్పుడు ఏదైనా సరే సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడాను ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించండి. కోర్టుకు సంబంధించినవి అయితే దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. మరి ప్రతి దానికి కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను. ఈ యొక్క బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సూర్యనారాయణ మూర్తిని మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా దృష్టిలో పెట్టుకొని ఆ స్వామిని ఆదివారం రోజున స్వామి సన్నిధానానికి వెళ్ళి కార్యక్రమం మీరు అక్కడ పాలు పంచుకొని ఆ పూజా కార్యక్రమాల్లో ఉండటం వల్ల చాలా ఉత్తమం. ఇక్కడ మరి పవరపేటలో ఏం చేస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. మరి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ చేసేటువంటి ప్రదక్షిణే కానీ ఆ యొక్క స్వామి మహిమే కానీ ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఆ ఆదివారం రోజున కార్యక్రమం చేయండి. చాలామంది కొంత సందేహం ఉంది, స్వామి ఇలాగా పెళ్ళిళ్ళ గురించి కొద్దిగా అవ్వట్లేదు, మరి పెళ్ళిళ్ళు ఇంకా మా అమ్మాయికి ముందుకు వెళ్ళట్లేదు, ప్రతిరోజు అలాగే ఉంటుంది, ఏం చేయమంటారనే ఆలోచన వస్తుంది. మరి ఒకటైతే దృష్టిలో పెట్టుకుండమ్మా, మీ యొక్క ఇంటి ముఖద్వారానికి స్వస్తిక్ అనేటువంటి గంధంతో వేయండి. స్వస్తిక్ రాస్తే ఆ శుభ సూచకం ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ వచ్చేవారు ఎవరైనా సరే ఇంటికి వచ్చేటప్పుడు ఆ స్వస్తిక్కు ఓం అనే ఆకారం ఒకటేయండి. 2 తలుపులకి స్వస్తిక్కు ఓం ఆ 2 ఇంటి ముఖద్వారానికి ప్రధానంగా ఉండేటువంటి ద్వారానికి వేయండి. వచ్చేవారు ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా లోపలికి వెళ్తారు, ఎలాంటి చికాకులు ఉండవు. అప్పుడు ఆ కార్యక్రమమే కానీ ఏదైనా సరే మీరు సంకల్పం చేసుకున్నారో ఆ వివాహం సెట్ అవ్వాలని ఖచ్చితంగా సెట్ అవుతుంది. చేసేటువంటి సంకల్పం ఈ అమావాస్యలో కానీ తర్వాత కానీ మీరు చేసుకోవచ్చు. మరి మీ యొక్క కులదేవతను నమ్ముకోండి. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే గణపతికి గరికతో పూజ చేసి ఒక బెల్లం ముక్క సమర్పించి స్వామి దగ్గర 5 గుంజీలు తీసి మొట్టికాయలు తీసుకుంటే ఖచ్చితంగా మరి మీ యొక్క వారంలో ఫలితాలు దక్కుతారని గట్టిగా ఆస్కారం ఉంది. మరి చేసేటువంటి ఏ సంకల్పమైనా సరే తీసుకోవటానికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకోవటానికి మరి మీ యొక్క మొక్కులు ఉన్నాయి. ఆ మొక్కులు మొక్కేటప్పుడు ఇంకా అంతకుముందు కూడా చెప్పాను,
ఆ మొక్కులు తీరట్లేదు అంటున్నారు, చాలామంది చెప్తా ఉన్నారు. ఆ మొక్కులు వెళ్ళటానికి లక్ష్మీనారాయణ మంత్రం ఉంది, లక్ష్మీనారసింహస్వామి మంత్రం. ఆ లక్ష్మీనారసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం ప్రాంగణంలో ఒక 5 సార్లు కూర్చొని ఆ స్వామిని మనస్ఫూర్తిగా శ్లోకాన్ని పఠించి ఆ మొక్కులు అవ్వట్లేదు తండ్రి అంటే పరిష్కారం ఖచ్చితంగా తీసుకుంటారు మీరు. ఎందుచేత అంటే ఆ స్వామి అనుగ్రహము అంత పవర్ ఉంటుంది. చాలా వరకు ఆ మొక్కులు అనేది ఎప్పుడు పెట్టుకోకండి. మీ యొక్క చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవుతాయి. మీకు కర్మఫలాలు కొన్ని ఉంటాయి, గత జన్మలో చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటి వల్ల కూడా మనం ఈ యొక్క కాలంలో, అది కూడా ఈ కలికాలంలో మరి జరుగుతున్న ఈ కలియుగంలో మరి ఎంతగానో మనం ఇబ్బందులు పడుతున్నాం. చాలామంది ప్రతి ఒక్కరు కూడాను నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను స్వామి, ఏం చేయమంటారు మా పరిష్కారాలను చెప్పి అనుకుంటున్నారు. అది మీ పట్ల మీరు వ్యక్తిగతంగా తీసుకునే వల్ల ఇలాగవుతున్నారు. మీరు గతంలో చేసేవాళ్ళు అప్పుడు అలాగున్నానంటే అప్పుడు ఏమీ చేయలేదు కాబట్టి మీరు ఇలాగున్నారు. అప్పుడు చేశారు కాబట్టి ఈ యొక్క అనుభూతిని మనం పొందుతున్నాము, మరి ఈ పరిణామాలను పొందుతున్నాం. కానీ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినవి ఈ రాశివారు ఖచ్చితంగా ఫలితాల కోసం స్వామిని మనస్ఫూర్తిగా తీసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారు మరి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు దక్కడానికి మరి ఎంతగానో ఆస్కారం ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ముందుకు వెళ్తుందని చెప్పచ్చు. ఏ రోజైనా సరే గత వారంలాగా ఈ వారం ఉంటుంది, అప్పటిలా మనం ఇలా చేయాలి, ఎలా చేయాలి, అలా వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళైపోయినాయి, పండగ దినముల్లో నేను అక్కడికి వెళ్ళైపోయాను, సంక్రాంతి దినముల్లో అక్కడికి వెళ్ళైపోయాను, ఇక్కడికి వెళ్ళైపోయాను అనే ఎవరైతే ఉన్నారో ఈ వారం ఖచ్చితంగా వెళ్తారు. అది కూడా అమావాస్య తర్వాత వెళ్తారు. మీరు అనుకున్న కోరికలు కొన్ని ఆగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏదైనా సరే సంకల్పం ఉంటుంది. నేను ప్రతి విషయానికి ప్రతి రాశి వారికి నేను చెప్పేది ఒకటే, మీరు చేసేది ఏదైనా సరే మీ సంకల్పాన్ని గట్టిగా దృఢంగా మనసులో పెట్టుకోండి. ఫలితం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆనందంతో లబ్ధి పొందుతారు. మీరు కొన్ని తెలిసి తెలియక చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులని గౌరవించండి. ఈ తల్లిదండ్రులకు ఎవరికి చెప్పట్లేదు. చేసేటువంటి కార్యక్రమం ఎవరైనా సరే తల్లిదండ్రులు చెప్పండి, ముందుకు వెళ్దాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాం, రేపు సాయిబాబా చాలీసా చేద్దాం అనుకుంటున్నాం, రేపు హనుమంతుడు చాలీసా చేద్దాం అనుకుంటున్నాం, చెప్పండి, నిర్ణయాలు తీసుకోండి. దైవ సంకల్పం అది. దైవ అనుగ్రహం ఉంటేనే మనం అలాంటి పారాయణాలు కానీ చాలీసాలు కానీ చేయలేము. చాలామందికి నుడి మీద బ్రహ్మ మన పుట్టే ముందు రాసేస్తాడు, ఎందుచేత నువ్వు ఇలా బతకాలి, నువ్వు ఇలా ఉండాలని. మనం ఆయన ఇచ్చినటువంటి జన్మ కన్నా మనం అంతా మనం వేరే జన్మ తెచ్చుకుంటున్నాం కొత్తగా. అది కరెక్ట్ కాదు. ఈ జన్మకి ఏదైతే ఇచ్చాడో అది అనుభవించాలి. నాకు అదే కావాలి, నేను ఇదే తీసుకోవాలి, ఇలాగే చేయాలి అని అనుకుంటే ఏది కూడాను సాధ్యం అవ్వాల్సింది అసాధ్యం అవుతుంది. ఎందుచేత అంటే సంకల్పం నీది, అది 10 మందికి నచ్చేలా ఉండొచ్చు, నచ్చపో ఉండొచ్చు. మరి చేసేటువంటి సంకల్పం మీరు దృఢంగా తీసుకోవాలంటే ఆ భగవంత్ ఆరాధన తీసుకోండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. నమ్మండి. ప్రతిదీ తల్లిదండ్రులు చెప్పండి, తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోండి. మరి యొక్క రాశివారు తూర్పు దిశ చాలా ఉత్తమం. మరి యొక్క రాశివారికి ఈ గవల రూపేణ మరి కుంభరాశి వారు అదృష్ట సంఖ్య 4. ఈ అదృష్ట సంఖ్య 4 అయినప్పటికీ మీరు చేసే ఏదైతే సంకల్పం ఉందో ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం ఎప్పుడైతే ఆగిందో వచ్చే వారం ఇంకా ముందుకెళ్తారు. అమావాస్య గడులు మీకు ఒక్కొక్కసారి సెట్ అవ్వు. ఈ రాశి వారికి 100కి దాంట్లో ఒక 70% వరకు చాలామందికి సెట్ అవ్వట్లా. వచ్చే వారం సెట్ అవుతుంది. ఎందుచేత అంటే ఆ గ్రహ బలాలే కానీ, సంబంధిత రాశులకు సంబంధించిన నక్షత్ర బలాలే కానీ ఒక్కొక్క దిక్కున అనుకూలంగా లేవు. కానీ మీ సందర్భాలు ఏదైతే ఉందో ఈ రాశివారు ఖచ్చితంగా ఫలితాలు తీసుకోవడం కోసం ఈ రాశివారు ఈ నెలలో, అది కూడా ఈ వారంలో మీరు ఏ సంకల్పం అయితే చేయాలనుకుంటున్నారో, ముందుకు వెళ్దామనుకుంటున్నారో ఖచ్చితంగా ఫలితాలు తీసుకోవడానికి కోసం, ఆ భగవత్ ఆరాధన కోసం మీరు చేసే దైవ సంకల్పం దృఢంగా ఉంటుంది. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఎందుచేతంటే మీకు కోర్టుకు సంబంధించినవి కానీ, ఉద్యోగ పరంగా కానీ, అవుట్సోర్సింగ్ పరంగా కానీ, ఇలాగా సాఫ్ట్వేర్ రంగమే కానీ, వివిధ రంగాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క వృత్తిరీత్యా చేయవలసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ వారం అమావాస్య వెళ్ళిన తర్వాత
మీరు ముందుకు వెళ్ళొచ్చని ఎంతగానో ఆస్కారం ఉంది. దైవ సంకల్పం తీసుకోండి, మీ కులదేవతను నమ్మండి, మీ ఏవైతే ఉన్నాయో మొక్కుబడులు చెల్లించండి. ప్రతినిత్యం శ్రీరాముడి పంచాక్షరి సూత్రాన్ని మనస్ఫూర్తిగా తీసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తికి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడండి. ఆ శ్రీకృష్ణ భగవాన్ని, స్వామి ఈ కళ్యాణం గురించి నేను ముందుకు వెళ్తున్నాను, మరి ఈ యొక్క రాశిలో నేనున్నాను, ఆ రాశి పరంగా నా కళ్యాణం ఎలాగుంది తండ్రి, ఏమిటి నాకు పరిష్కారం అంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చీర కట్టుకొని శుభ్రంగా పట్టు వస్త్రాలతో చీర కట్టుకొని ఆ తెలుగంటి ఆడబిడ్డలాగా చక్కగా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి కొంగు చూపించి కృష్ణుడికి కొంగుతో ఇలా 3 సార్లు దిష్టి తీసినట్టుగా కొంగుతోనే 3 సార్లు అటు 3 సార్లు ఇటు. వివాహం కానివారు శ్రీకృష్ణ పరమాత్ముడికి విగ్రహం ఉంటే విగ్రహం, ఇంటికాడ ఫోటో ఉంటే ఫోటో, లేదు దేవాలయంలో గర్భగుడి ప్రవేశం ఉండదు, ఒకవేళ దేవాలయంకి వెళ్ళాలి, మీరు ఆ దేవాలయంలో అక్కడే నుంచోండి. స్వామి ఇక్కడ ఉన్నప్పుడు మీరు కొంగుతో ఇలా 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు చూపించి ఆ చీరని మా శిరస్సు మీద ఇలా అనుకోండి 3 సార్లు. అనుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించండి. 5 నిమిషాలు యోగ ముద్రలో ఆయన ముందే కూర్చోండి. వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పురుషులే కానీ ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఈ వచ్చే వారం అమావాస్య వెళ్ళిన తర్వాత శుభ ఫలితాలు దక్కుతాయి మీకు, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. కానీ నెరవేరాల్సిన కొన్ని సంకల్పాలు ఉన్నాయి, 100% నెరవేరుతాయి. మీ దైవ సంకల్పం, ఆరోగ్య పట్ల, పిల్లల పట్ల అప్రమత్తం వహించండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. కానీ ఈ అదృష్ట సంఖ్య ప్రకారం మీకు చెప్పాను, తూర్పు దిశగా ప్రయాణం చాలా ఉత్తమం. పచ్చరంగు వస్త్రం ధరించి ఇంకా ముందుకెళ్తే ఇంకా శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ వారం ఈ యొక్క గడియల్లో ఏలినాటి శని కూడా తగులుతున్నందువలన, మరి అది గతంలో మీకు చెప్పాను నేను, మరి అంతకుముందు కూడా నేను అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని కూడా చెప్పాను. ఆ స్వామి దగ్గరికి వెళ్ళండి. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నవగ్రహాలు, శనివారం రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకొని ఆవుకి తోటకూరతో నైవేద్యం పెట్టి, ఆవుకి టమాటాలు బెల్లము పెట్టి తోక భాగాన ఆవుని నిమిరి తినే అంతరకు ఆవు దగ్గరుండి చేతులు 2 జోడించి మీరు అడగండి. ఖచ్చితంగా ఏ దోషమైతే ఉందో అన్నీ పోతాయి. శివాలయంలో గుడి దగ్గర ఉంటాయి. ఏదైనా దేవాలయం ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే టమాటా పెట్టండి, టమాటాలు, తోటకూర, బెల్లం పెట్టండి. మీరు ఏదైతే సంకల్పం అనుకుని మనస్ఫూర్తిగా నమ్మి పెట్టండి. ఏదో పెడుతున్నాను కాదు, పెట్టి చూడండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏ సంకల్పమైనా సరే నెరవేరాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నెరవేరుతుంది. దైవ సంకల్పం ఉంటేనే మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇది మనం అలాంటి కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజుల్లోనే కూడా మనం చాలామంది చెప్తూ ఉంటాం, నువ్వు అలా చేయరా, నువ్వు ఇలా చేయి, నువ్వు అక్కడికి వెళ్ళరా, నువ్వు ఇక్కడికి. మన భవిష్యత్తు బాగుంటే పక్కనోడు చెప్పచ్చు, నీదే ఇక్కడ సరిగ్గా లేదు కదా. మరి నీదే లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నీ సంకల్పం నెరవేరిన తర్వాత అప్పుడు 10 మందికి చెప్పు. 100% నెరవేరుతుంది. నేను అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అని అంటే దైవానుగ్రహం తీసుకో, దైవ సంకల్పం తీసుకో. ఆ సంకల్పం లేనందువల్లనే ఇవన్నీ అవుతున్నాయి. ఏనాడైనా సరే ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి మీకు తగినంతటువంటి వస్తు రూపేణ ఏ రూపంలో పండు ఫలం ఏదన్నా ఇచ్చి ఆ బ్రాహ్మణులు ఉన్నారు చూసారు, వారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారికి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ రాశివారు మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మదేవుడే చెప్పాడు సాక్షాత్తు, బ్రాహ్మడు బ్రహ్మదేవుతో సమానం అని చెప్పేసి. ఎందుచేతనంటే వారి అనుగ్రహం ఉంటే ఈ వారమే కాదు, పై వచ్చే వారం కాదు, ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే, ఏ నెల సంవత్సరాలైనా సరే వారి ఆశీర్వాదం ఉండాలి. సంకల్ప బలం గొప్పదైతే ఎక్కడికైనా సరే రాజు రాజు అవుతాడు. ఈ రాశివారు మరీ ముఖ్యంగా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి, కోర్టు వివాదాలకు సంబంధించినవి, చిరాస్తికి సంబంధించినవి, డబ్బు రూపం సంబంధించినవి కానీ చాలా అప్రమత్తం వహించండి. ప్రతిసారి ప్రతిరోజు కూడా నిత్యం విష్ణుమూర్తి సహస్రనామ పారాయణం చేసుకొని మనసులో ఆ స్వామిని తలుచుకొని ఆ యొక్క మంత్రాన్ని పఠించి మరి ముందుకెళ్తే శుభ ఫలితాలు దక్కుతాయని మరి తెలియజేస్తున్నాను. మరి ఒక రాశివారు, మీనరాశి వారికి ప్రతిరోజు ప్రతినిత్యం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా
మనస్ఫూర్తిగా నమ్మి ఏకాగ్రతగా వెళ్తే ప్రతిరోజు కూడా మీకు శుభ ఫలితాలే. మరి యొక్క రాశి వారికి గౌళ రూపంలో మరి యొక్క రాశివారి అదృష్ట సంఖ్య 6. మరి యొక్క రాశివారు చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వచ్చే వారం అమావాస్య వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ప్రతిసారి మీరు చేసేటువంటి ఏ సంకల్పం అయితే ఉందో ఖచ్చితంగా తూర్పు దిశగా ప్రయాణం చేసి, తూర్పు ఉత్తరాలు ఈ రెండు కూడా అనుకూలంగా ఉన్నాయి. చాలామంది మాకు సెట్ అవ్వట్లేదు అని అంటే అది మీరు లేచిన వేళ విశేషం ప్రకారం ఉంటుంది. లెగగానే స్వామి ఎదురుగా లెగ్గానే దేవుడు ఫోటో పెట్టుకోండి. ఇంట్లో చాలామంది చెప్తా ఉన్నారు అద్దం పెట్టుకోవచ్చే బెడ్రూమ్లో అంటున్నారు. అద్దం పెట్టుకోకండి, మీకు ఎదురుగా మీ కులదేవుని పెట్టుకోండి. ఎడం వైపున కుడివైపున ఎదురుగా, మళ్ళీ మీ కాళ్ళకి ఎదురుగా దేవుళ్ళు పెట్టుకోకూడదు. మీ శిరస్సు వైపు ఎవరన్నా దేవుడు ఉంటే పెట్టుకోవచ్చు. పెట్టుకొని లెగ్గానే చేతులు 2 ఇలాగ అనుకొని చక్కగా స్వామిని చూడండి. ఖచ్చితంగా మీ ఫలితాలు ఆ రోజు నుంచి మొదలవుతూ ఉంటాయి. మీరు వెళ్ళండి, వెళ్ళకపోతేనే కదా, వెళ్తే అవ్వలేదు అంటానికి మీరు ఎక్కడ. ఆ కోరిక నెరవేరాలన్నా, ఆ శుభం జరగాలన్నా, ప్రతిరోజు కూడా నేను ఎలాగ ఉండాలన్నా లెగగానే 2 చేతులు అరచేతులు ఇలాగ అనుకొని చక్కగా శిరస్సు చూసుకొని ముఖాన్ని అద్దుకొని ఆ స్వామిని చూడండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం. కానీ కొంతమంది పెద్దవారైతే అప్రమత్తం, పిల్లలకి ఎంత మంచిగా ఉంది, ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పెద్దవారైతే, పెళ్ళైన వారైతే, దాంపత్య జీవితం అనుభవించేవారైతే ఖచ్చితంగా ఈ ఫలితాలు దక్కుతాయి. కానీ చేసే ప్రతి కార్యక్రమం కూడాను సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి ఈ ఆరోగ్యమే కానీ, ఈ ఉద్యోగం కానీ, కళ్యాణ గడిలే కానీ స్టార్ట్ అవుతున్నాయి. మరి పురుషులకైతే ఉద్యోగం పట్ల సాఫ్ట్వేర్ రంగం ప్రకారం వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉన్నవారందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత ముందులు కానీ చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు దక్కుతాయని కులదైనటువంటి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా చెప్పి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు చేసే సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి. కానీ కొంతవరకు వ్యక్తిగతంగా సన్నిహితులనే కానీ, శ్రేయోభిలాషుని బంధుమిత్రులనే కానీ కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా కొనాలన్నా, వాహన రీత్యా కానీ ఏదైనా చేయాలన్నా సంకల్పం బాగుంటుంది, ముందుకు వెళ్ళొచ్చు, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఒక రాశివారు ఈ యొక్క 12 రాశుల వరకే కానీ మరి ఏదైనా కానీ చేసేటప్పుడు ఒకటికి నేను ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను, దైవ సంకల్పం ఉంటేనే ముందుకు వెళ్ళండి. అవ్వాలి అనే సంకల్పం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఉన్నావు తండ్రి, నా తల్లిదండ్రులు ఉన్నారు అని మనస్ఫూర్తిగా చూడండి. అన్న తర్వాత ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి నా పరిజ్ఞానం మేరకు నా యొక్క కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ 12 రాశుల వారికి మరి ఇప్పటి నుంచి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మరి 12 రాశుల వారు కూడాను మరి ప్రతిరోజు నేను చేసేటువంటి దైవ సంకల్పం మీ అందరూ కూడా బాగుండాలని నా స్వామిని వేడుకుంటున్నాను. నేను చేసే ఏదైనా సరే, చెప్పేది ఎప్పుడైనా సరే మీ దృష్టిలో పెట్టుకొని ఆచరించండి, అమలు చేయండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి నా పరిజ్ఞానం మేరకు, నేను సహకరించిన మేరకు మా గురువర్యులు అయినటువంటి మరి శ్రీజిత్ నంబూద్రి గారు అనేటువంటి నేను ధనుష్ నంబూద్రిగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్ట్రాలజీలో ఉండి కొన్ని వేల మందికి మంచి జరగడం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం, మరి యొక్క ఆస్ట్రాలజీ ప్రకారము నా కేరళ తాంత్ర ఆస్ట్రాలజీని అనుసరించి, మరి తాళపత్ర గ్రంథాలను అనుసరించి, మరి నా యొక్క పరిజ్ఞానం మేరకు నేను సహకరించినంత వరకు మరి మీకు తెలియపరిచాను. మరి యొక్క ఎంటీవీ తెలుగు ఛానల్ వారు మరి యొక్క రాశి ఫలాలను ముందు తీసుకొచ్చి మీ అందరి యొక్క భవిష్యత్తు పరంగా తెలియపరచమని ఈ సభాముఖంగా చెప్పి చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి రాశి ఫలాలకు ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.